భార్యాభర్తల మధ్య పడట్లేదు, ఇబ్బందులుగా ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ, ఇష్టత, ఆకర్షణ ఇవేమీ కూడా లేకుండా ఉన్నాయి. అలాగే మీ యొక్క మాటకి గాని, మీ యొక్క చూపులకి గాని, మీరు మీ యొక్క నిర్ణయాలకు గాని ఎవరూ కూడా గౌరవించట్లేదు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. శుక్రవారం ఉదయంగాని, శుక్రవారం సాయంత్రంగాని చక్కగా మీరు స్నానం పూర్తి చేసుకుని మీ యొక్క పూజామందిరంలో ఒక చాపగాని, పీటగాని, ఆసనంగాని వేసుకుని కూర్చొని లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క ఛత్రపటము తప్పకుండా ఉండాలి. ఆ అమ్మవారి యొక్క పటం ముందర ఆవునేటితో దీపం వెలిగిచ్చి అమ్మవారి పాదాల వద్దనగాని, లేదు కొంతమంది ఇళ్లల్లో శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం ఉన్నటువంటి వాళ్లు శ్రీచక్రం మీదనే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధంగా కుంకుమ అర్చన చెయ్యొచ్చు. శ్రీచక్రం లేనటువంటి వాళ్లు అమ్మవారి యొక్క చిత్రపాటం యొక్క ఉంటుంది కదా పాదాల వద్దన ఒక చిన్న తమలపాకు పెట్టుకుని ఆ యొక్క తమలపాకు మీద మీరు కుంకుమార్చన చెయ్యొచ్చు. అయితే కుంకుమ వేస్తున్నప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు నెమ్మదిగా చెబుతూ ప్రతి ఒక్కొక్కసారి కూడా మంత్రం చెప్పి కుంకుమ అనేటువంటిది ఆ విధంగా సమర్పించాలి. మంత్రం తెలియచేస్తున్నాను, వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. మళ్ళీ చెప్తున్నాను. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా మంత్రజపం చేస్తూ కుంకుమార్చన చెయ్యండి. తర్వాత అమ్మవారికి ఒక పటికి బెల్లమో, బెల్లం ముక్కో, పంచదారో ఏది ఉంటే అడి మీ దగ్గర మీ శక్తి కొలది నైవేద్యంగా పెట్టి అమ్మవారికి హారతిచ్చి కళ్లకు అద్దుకుని పూజ చేసినట్టు కుంకుమ బొట్టు ఖచ్చితంగా మీ యొక్క నుదిటిన మీరు బొట్టుగా పెట్టుకోవాలి. అలాగే నైవేద్యం మీరు తినాలి. ఈ విధంగా చేసినటువంటి రోజున మాంసాహారం తినకూడదు. ఈ విధంగా 16 శుక్రవారాల పాటు ఎవరైతే ఈ పరిహారాన్ని విడవకుండా చేస్తారో మీ మాటకి మీకు ఆకర్షణ ఏర్పడుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ యొక్క పార్ట్నర్ అంటే మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, ఖచ్చితంగా వాళ్ల నుంచి మీరు కోరుకున్నటువంటి విధంగా ప్రేమ, ఇష్టత, ఆకర్షణ, అభిమానము అన్నీ లభిస్తాయి. అన్ని సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. మీరు కోరుకున్న ప్రేమ, ఆప్యాయతలు మీరు పొందటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.